గారి ఎదిస్తే కుంకుమరాలతో నిల్వ గారి ఎదిస్తే బండారి రాలవచ్చనవు అమ్మవారు ఎల్లమ్మ తండ్రి అగ్గి దేవుడు ఎదురుకు కీల వెదురు నిమ్మకాయ లేదు నిలువల్లే కావు పిల్లలు ఎదురుగా చెప్పుకుంటలేదు ఎదురైతే అమ్మ ఎట్టి మీది పండు రాలి పడ్డట్టుగా తల్లి పుట్టలకెళ్ళి ఎగిరింది అట్టడి గమలు ఇరబోసుకొని తల్లి ఈరా పల్ల జనంతోటి ఉరికత్తి పరదమ్మ కొమ్మలు ఏనాడు దుర్గబట్టేరా తల్లి కిల్లా కిల్లా తల్లిరా తల్లి నవ్వబట్టరా కిల్లా కిల్లా తల్లిరా తల్లి నవ్వబట్టరా తల్లి నవ్వబట్టనా ఎల్లు నవ్వబట్టనా అమ్మవారు ఎల్లమ్మ లోకముందరి గానాలు కిలకిల కిలకిల రవ్వలు నమ్ముతుంది తల్లి ఎల్లమ్మ రైతరా అమ్మవారు ఎల్లమ్మ రూపాయలు కూడా పోతవారు రూపెల్లరు తిరగమో పిల్ల తిరలో నిమ్మకాయ నిండల తోడి పొన్నగాయ బొట్టి కొరకు తోటి పంచి పువ్వు సాయ నిమ్మ పన్ను సాయ తోడినైనా ఆగలికేమో నడి వంక ఉన్నది కొడవలికేమో పిడి వంక ఉన్నది వంక రేణు తల్లి మయ్యారు సుగుణాలు అమ్మవారు రేణుక ఎల్లమ్మరైనా నాదా ప్రాణేశ్వర మరి లేక లేక పుట్టింది లోక సుకుమారి దేవతల గంట బిడ్డ దేవపురాలు మన బిడ్డకేమి పేరు పెడదామయ్యా అన్నప్పుడు సగమయ్య గానాటి ఏమంట ఉందయ్యా ఏడేడు గంగల ఒడ్డుకు దొరికింది కాబట్టి మరి రేగుల వనం లోపల దొరికింది రేగుల వనంలో దొరికింది కాబట్టి రేణుక ఎల్లమ్మ నాని ఏడేడు సప్త సముద్రాల ఒట్టుకు దొరికింది కాబట్టి మన బిడ్డ పేరు రేణుక ఎల్లమ్మ రాణి రామ రేణుక ఎల్లమ్మ రాణి రామ రామ రేణుక ఎల్లమ్మ అని ఏనాడు పేరు పెడతా ఉన్నారు కానాడుగా పార్వతి పరమేశ్వరుడైనా అమ్మవారు పేరు పెట్టినప్పుడు భగవంతుని ఇచ్చిన రెండు చేతులతోటి భగవంతునికి సప్పట్లు కొడుతూ మనం చేసిన పాపాలు అల్లకెళ్ళి కొద్ది పాపాలు బాణ్యమాకుడు అన్నారయ్యా అటువంటి బిడ్డను బట్టి కోరి వచ్చి రాను రాను పంచన్న కిర్రల్ల కాచి ఉన్నారేవి గోళాలు ఎక్కడికి వచ్చి తల్లేడు గోళాలు పిల్లేడు గోళాలు వెన్నీళ్ళు పెట్టి 1000 గోళాలు సన్నీళ్ళు పెట్టి 17 గోళాలునైనా మరి అమ్మవారు పార్వతమ్మ లక్ష్మీదేవి సరస్వతమ్మ లాలలు వద్ద ఉన్నారు దూరాలు వాడుతూ ఉన్నారు గానాడుగా తల్లి రేణుక ఎల్లమ్మకైనా ఇంకా తల్లికి లాలలు వాడి దూరాలు వద్దండి ఇంత పోయి ఎంత పోయి ఆ బిడ్డ 20 ఏళ్ళ బిడ్డ ఏనాడు వెలుగుకొచ్చిందో ఆట పోయే వాళ్ళ కళ్ళ చూస్తుంది పాట పోయే వాళ్ళ కళ్ళ చూడవంటి అమ్మవారు రేణుక ఎల్లమ్మనైనా అమ్మవారు రేణుక ఎల్ల ఆట వేటలో పాట వేటలో కళ్ళవార చూసింది కళ్ళవార చూసిన గాతాలు ఏమన్నదయ్యా మరి నేను వాడి విల్లనున్నా అపరాధనున్నా మరి నా తోటి బాలలు మరి కోండోరు గొంతులు బాగుండోరు మరి గుల్లవారు తెలియలంతా ఆటకు పోతూ ఉన్నారు నేను కనుక ఆటకు పోతున్నాను అయ్య దగ్గర పోయి మరి ఆటకు సెలవు పెట్టుకొని మరి చామంతి పూలు చాటి మల్లె పూలు గానేరు పూలు గన్నేరు పూలు జానేరు పూలు గానాడు తల్లితోటి తంగేడు పూలు కోసి కాచుకున్నది తల్లితోటి బతుకమ్మ విరిపించుకున్నదైనా మరి ఆటలాడుకుంటున్నానే 12 గుంజల పర్వతాల బండ మీదకి పోయి నాడు ఆటలాడుకున్నది ఎల్లవ్వ మరి ఆటలాడుకున్న గానాడుగా తల్లి నేను ఆటలాడుకొని పాట పాడుకొని గౌరమ్మని తీసుకుపోయి గంగమ్మ ఓటలో వేసినప్పుడైనా మరి కోటోరి గొంతులు బావనోరు బల్యలు గొల్లవారి చెల్లెలందరూ గానాడు గాతలంతా గౌరమ్మని తీసి గౌరమ్మను పెట్టుకుంటా ఉన్నారైనా వారి వారి పుస్తమట్టలకు అనగా మెడలోన ఉన్న మంగళ సూత్రాలు తీసి వాటి కనుక నేను గౌరమ్మను పెట్టుకోవట్టెనైనా అమ్మవారు రేణుక ఎల్లవ గౌరవ్వను ఎవరు పెట్టుకుంటలరు ఈ తల్లికి కనుక మరి ముత్తైదు కుంకుమలంట ఎవరు పెట్టపాయనమ్మ ఏమిటమ్మ అక్కలార సెల్లల్లార ఇంతసేపు మనకి ఆటకు ఆట కలిపినాం పాటకు పాట కలిపినాం శృతికి శృతి కలిపినాం కథకు కథ కలిపి ఈతకు ఈత కలిపినట్టు ఆటకు ఆట పాటకు పాట వాడినమమ్మ
ఎప్పటికప్పటికన్నారమ్మ మాటలు కలిసిన ముచ్చట్లు కావాలి చేతులు కలిసిన సప్పట్లు కావాలని అన్నారయ్యా ఏమిటి అక్కలార ఎవరిదాకా మనం కూర్చొని మరి ఒక కాడు ఆటలాడినోళ్ళం పాట వాడినోళ్ళు నా బొట్టు మీరు పెట్టుకుంటలేరు మీ బొట్టు నాకు పెడతలేరు ఏమిటమ్మ కారణం అన్నప్పుడైనా ఓ బిడ్డ భక్తురాలు నువ్వు శంకరుడి కన్న బిడ్డ చెలియా అమ్మవారు ఉన్న పార్వతి కన్న బిడ్డ పరంజ్యోతి మాత ఉన్నవమ్మ మరి నువ్వు ఎంతటి తల్లివైనా కూడా పెళ్లి గాని బయ్యరాలు నువ్వు పెళ్లి గాని వాళ్ళు పెత్తానం చెయ్యరాదు లగ్గం గాని వాళ్ళు రాజరికం చెయ్యరాదునయ్యా నువ్వు ఏలు పట్టలేదు పోలు తిరగలేదు నీకు కలిమితోటి కళ్యాణము శుభతోటి శుభలగ్గం కాలేదు నీకు కనుక నేమి మెడల కనుక 3 ముళ్ళను మందం లేదు నీకు మంగళసూత్రం లేదు నీకు కనుక నేమి గౌరమ్మను పెట్టమన్నప్పుడైనా తల్లి ధనాధనాధనాధనాధనాధనం అంట మరి పార్వతమ్మ బేటికి వచ్చి ఓ తల్లి పార్వతమ్మ నువ్వు గట్ట సీరే నేను కడతానా నేను గట్ట సీరే నువ్వు కడతానా బాబా అంతటి తల్లివి నువ్వు ఉన్నావు నీ అంతటి బిడ్డను నేనున్నా నీ ఎత్తు బిడ్డనున్నా మరి నాకు కలిమితోటి కళ్యాణం శుభతోటి శుభలాగ్యం ఎందుకు చేయలేదు అన్నప్పుడైనా ఓ బిడ్డ నువ్వు రాణ పుట్టిన వర భక్తురాలు బిడ్డ అని పెళ్లిలాడిన వారని లగ్గం అంటే బిడ్డ నాకు తెలియబోదు అని తెలిసిన వాడు నీ అయ్య సంగమయ్యా నీ తండ్రిని అడుగు అన్నప్పుడైనా అరే పర్వాలేదు నాయనున్న బయటకు వెళ్ళిపోతున్నా నాయన అడుగుతున్నా అని మన చీకటి మౌనం శివల్ల గద్దగా తల్లిగా నాడగా చూసిన ఎండికొండ బాట పట్టి వెళ్ళి వచ్చుతా సంగమయ్య దగ్గరికి రానే వచ్చినాదా నానా జంగమయ్య నమో నమః అని తిరిగింది నాయన జంగమయ్య మరి నాకు లగ్గం ఎందుకు చెయ్యలేదు నానా మరి అనాడగా జంగమయ్య ఏమంట ఉన్నాడయ్యా బిడ్డరేణిగా ఎల్లవ్వగలనాడు నీకు చిన్ననాడు తొట్టకు బాసింగం గట్టి కంచు కుప్పల కోట ఏలేడు వాడు నీ బావ కార్తీకుడికిచ్చి నీకు పెళ్లి చేసిన బామ బిడ్డ చిన్ననాడు నీకు మరికే తొట్టకు బాసింగం గట్టి నీకు కలిమితోటి కళ్యాణం అయింది బిడ్డ రేణిగా ఎల్లవ్వ అన్నప్పుడైనా మరి ఏమిటి మేనత్త కొడుకు మేన బావాట కార్తీక మహారాజాట చెప్తేనే 7 రాజ్యాలు 66 రాజ్యాలు 77 దేశాల పేరు చెప్తేనే గడగడవనికి గౌరవపడతానయ్యా నేను వరాన పుట్టిన వర భక్తురాలునున్న నేను వాడదాన్ని ముట్టలేదు అవతారం ఎత్తిన మొగుని ముట్టలేదు నేను మోక్షం చెందిన దానినయ్యా అంతటి సత్యవంతుడునా అంతటి వరవంతుడునా అంతటి ధీరవంతుడు ఎవరున్నా కానీ నాకు దగ్గ మరి వీరుడైతేనే నన్ను లగ్గం ఆడాలనాదా ఆయన జంగమయ్య నువ్వు సిననాడు నాకు తెలియకుండా లగ్గం చేసిన కానీ ఒక్క మాట నాకు ఇస్తే నేను చెప్పినట్టు నువ్వు చెప్పిన మాట నేనేంట నేను చెప్పిన మాట నువ్వు వింటరా అని నాకు చేతిలోన చెయ్యేసి శరీరవాదం కట్టమన్నప్పుడు అందుకే ఇప్పటికప్పటికంటారమ్మా అన్ని తెలిసిన వాళ్ళకు ఒక్కటి తెలియదాట ఒక్కటి తెలిసిన వాళ్ళకు అన్ని తెలియదు అన్నారయ్యా అన్ని తెలిసిన జంగమయ్య మరి ఒకటంట రెండంట ఆలోచించలేదు సరే బిడ్డ నీ లెక్క ఎంత నీ యొక్క విలువ ఎంత నా కన్న ముందడు బిడ్డవానికి ఆనాడుగా చక్కని జంగమయ్య చేతిలోన చేసి భావన చేసిండాట జంగమయ్య డాంకి బొంకేలేదు ముంచి నాకే లేదు అని తప్పేది లేదు ముందు వేసిన పాదం వెనుక వీసేది లేదు బిడ్డ రేణుక ఎల్ల వన్నప్పుడైనా జంగమయ్య సిక్కినవరు నువ్వు సిక్కంలో పిట్టోలు తాడు లేని కట్టు కడత కూరలు లేని దెబ్బ కొడతా మబ్బు లేని వాన గురుతున్న తీర నీకు మాయా బల్లడి నేను చూపెడతానన్నది రేణుక ఎల్లవ్వనైనా అనుకోనిగా నాడు నాయన మరి చూస్తున్న 60 పుట్ల గజస్తంభం నాటాలి గజస్తంభం మీద గావంత గంట కట్టాలి గుమ్మంత శంకు కట్టాలి నన్ను వేసుకున్న వీరుడు సూర్యుడు పారా విని వాడు 12 పూర్ల మీస ఉన్నవాడునైతే మన మీద మొలతాడు ఉండాలి మరి మూతి మీద మీస ఉండాలి అటువంటి వాడు 60 పుట్ల గజస్తంభం ఎక్కాలి గావంత గంట కొట్టాలి గుమ్మంత శంకు పట్టాలి గా శంకు నాదం గంట నాదమాగ ముందుకు కిందికి దిగి రావాలి 60 బార్ల తలపాక చుట్టాలి 12 సప్త సముద్రాలు తిరిగి రావాలి అప్పుడే పూసిన చెట్టు సామంత పూలు దెంపకచ్చ జయలింగాల పూజ కట్టాలనయ్యా అటువంటి వీరుణ్ణి
గద్ద సత్యవంతుణ్ణి కలిమితోటి కళ్యాణము శుభతోటి శుభలగ్గము 7 అంతరాల ఒంటి స్తంభం మాల మీద నిలవాడి నేను ఎన్ని పూతల మల్లె పూలు దండవాటి చుడత వాళ్ళ మెడలవాడి మరిగా నాడు ముయ్యని రణబేరి ఎల్లమ్మ పెళ్ళి అంట మరి రడం 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 అంట మోగాలనయ్యా ముయ్యని రణబేరి మోగుతంట ఎండి కొండ మీద రణబేరి మోగుతారు 6 రాజ్యాల 77 దేశాల మీద ఎల్లమ్మ పెళ్లి కళ్యాణం అట శోభన మాట అని మోతలు మోగాలనయ్యో ఎల్లమ్మ కట్టి ఇన్నడుగా నాడు జంగమయ్య ఏమిటే బిడ్డ తాడు లేని కట్టు కట్టి కొరల లేని దెబ్బ కొట్టిన తీరు గింతేసి మాటలను నా కడుపులో బిడ్డ బిడ్డవే కిన్ని మాటలు నిరసినవానే అయ్యయ్యో నేను చేతుల చేసి శరీరవానం కడుతున్నా అన్న మాట తప్పేది లేదు అబద్ధ మాట లేదు పలికి పొంకెలేదు ముందు నాకేది అనుకున్నాడు గానాడు చక్కని సంగమయ్యా అనుకుని ఏమి చేసేది లేక 100 రానికాడ అందుకొని ముట్ట రానికాడ ముళ్ళు అందుకొని గిరిగిరి పరమానం అంటే ఏమాను రాసినాడు 6 కోట్ల అయ్యలు వంగలింగాలు ఆచారవంతులు వచ్చగలే కానీ ముచ్చగలే కానీ జోగులు కానీ సన్యాసులు కానీ రాజ్యాల మీద రాజులు కానీ దేశాల మీద దేవస్తులు కానీ మునులు కానీ ఋషులు కానీ ఎవరైనా కానీ నా బిడ్డను కళ్యాణం ఆడడానికి నా బిడ్డ విజ్ఞ విద్యకు సెలవంటాడయ్యా సిలికర్ రావన్నను పిలిచి సిలికర్ రావన్న మెడలేసి 66 రాజ్యాలు 77 దేశాల మీద వదిలిపెట్టినాడు సిలికర్ రావన్న పోవంగా పోవంగా కంచుకు బలకోట కార్తీక మహారాజు కోటి కరపత్రం అందినప్పుడు మరి కరాపత్రము చూసుకొని అచ్చగాలు పుచ్చగాలు 60 కోట్ల 70 కోట్ల దేవస్థానం మరి కొందరు వస్తా ఉన్నారు ఎల్లమ్మ పెళ్లి ఆటరంటే శుద్ధమా అని కొందరు గంటల సాయం ఆరమాట వాళ్ళ విద్య నేర్చబాలు ఎంత అనుకోని 66 కోట్ల మంది ఆడికచ్చి డేరలు వేసుకొని ఉండబట్టనవ్వా చక్కని సాయం చూసి భయపడి కొందరు పోతా ఉన్నారు ఆడి కొందరు పోతా ఉన్నారు ఓడి కొందరు పోతా ఉన్నారు అందులోనే కంచు కుబ్బల కోట కార్తీక మహారాజు 60 పుట్ల దండును ఎమ్మడి పెట్టుకొని గానాడు కత్తులు కటారు బాధలు బల్లాలు ఈట ఏనుగులతోటి గానాడు రణంతో దిగి వచ్చిండు 3 సార్లు 60 పుట్లకి స్తంభం ఎక్కి మరి చూసిన జారి పడ్డాడు మరి ఏనాడు గనక చూసిన జారి భూమి మీద పడ్డనాడు పరి ఒంటి స్తంభం మేడ మీద నిలబడ్డగా నాడు రేణుక ఎల్లవ్వ పల్లెత్తి పలపల నవ్వినప్పుడు ఆ బంగారు వాడు కంచు గుబ్బల కూడా కార్తీకుడు కల్లవారు చూసిండు ఏమిటే ఎల్లు నువ్వు నువ్వు పల్లెత్తి పలపల పలపల నా మీద నువ్వు కిలకిల నవ్వుతాను ఎల్లమ్మ నీ పేరు మీద నీ నవ్వంట నాశనం అయిపోవాలి ఎల్లమ్మ నువ్వు 12 రోజులు ఎల్లమ్మ నీకు 7 శోకాలు నీ కంటికేడు దారుల శోకం నేను వస్తాను అన్నాడయ్యా ఎల్లమ్మ నీ నవ్వు నాలపాలు కావాలి కాదే ఎల్లో నవ్వునాల పాలు పట్టాలి ఎల్లమ్మంటే 7 అంతరాలు చూసినవా కంటికేడు దారులై నీకు కలకల కన్నీరు మిగులాల నాన్న కార్తీక మహారాజు పగబట్టినాడే మరి గౌతమ